దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయములో శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని ప్రభువా నీ బిడ్డలు నేను వేచి ఉన్నాం, నిలిచి ఉన్నాము. ఇదిగో ఆశపడుచున్నాము తండ్రి. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక నాతో నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా. జీవవాక్కును మాకు అందించి నాయనా జీవములోనికి మమ్మల్ని నడిపించుమని వాక్యమయున యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి ఈ మరణాత మహిమాస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా వీక్షిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఫోన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత మరలా దేవుడు సమాధానపరుస్తూ ఉంటే సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యపరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వాక్యం చాలా బాగుందయ్యా, మాకు బాగా అర్థమవుతుందయ్యా అని చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధముగా అందించేటటువంటి గొప్ప భాగ్యము మరి ఈ మీడియా ద్వారా దేవుడు మనకిచ్చారండి. ఈ ఛానల్ ద్వారా దేవుడు మనకిచ్చారు. చాలా సంతోషం నిజంగా. మరి దేవుని ఏర్పాటులో మరి ఛానల్ చక్కగా బ్లెస్సింగ్ టీవీ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని వాక్యము ఈ విధముగా అందించడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, అన్య కుటుంబాలకు చెందినటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అయ్యా మేము బాప్తిసం తీసుకుంటామయ్యా అని కూడా కొంతమంది ముందుకొచ్చారు. ఇది ఎంత గొప్ప విషయం ఇది. అంటే దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు కదిలిప్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం విన్నటువంటి వారి జీవితాలు గమనించండి. వారి హృదయం కదిలించబడి ఆనాడు పేతురు మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు మాట్లాడుతూ ఉంటే 3000 మంది అన్న మాట ఏమిటంటే, అయ్యా మేము ఏం చెయ్యాలని అడిగారు చూసారా. అలాగే మరి చాలామంది ఫోన్ చేసి అయ్యా మేము బాప్తిసం తీసుకుంటామయ్యా, మేము మందిరానికి వెళ్తామయ్యా అని అంటున్నటువంటి వారు ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఒక్క ఆత్మరక్షణ పొందుకుంటే చాలు పరలోకములో ఆనందమని దేవుని వాక్యములో రాయబడింది. ఈరోజు ఈ కార్యక్రమము ద్వారా మరి ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన కార్యం ఏమిటంటే రక్షణ కార్యం.
దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ రక్షణ పొందుకోవాలి. మరి ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యం ఇలా అందించడం ద్వారా రోగులు బాగుపడుతున్నారు. లేవలేని వారు, నడవలేని వారు, మందిరానికి వెళ్ళలేనటువంటి వారందరూ కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం ఇది. అల్పుడైనటువంటి నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. నిలవబడేది మేమే, మాట్లాడేది ఆయన. నిలవబడేది ఎవరైనప్పటికీ వాడుకునేది ఆయనే, మాట్లాడేది ఆయనే, జీవవాక్కును అందించేటటువంటి జీవాధిపతి ఆయనే. ఎంత గొప్ప ధన్యత. ఎందుకు? ఈ నామానికి ఉన్నటువంటి స్పెషల్ అలాంటిది, ఈ నామములో ఉన్న శక్తి అలాంటిది. ఈరోజు యేసు నామం అంటే ఏంటో, ఆ నామములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యేసు అని పేరు పలికితే చాలు, యేసు అనేటటువంటి మాట ఉచ్చరిస్తే చాలు, యేసు యేసు అని పిలిస్తే చాలు, కార్యాలు జరిగినాయి, కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అంత శక్తివంతమైనటువంటి నామం అండి. ఒకరోజు దేవాలయము దగ్గర పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నడవలేనటువంటి వాడు, లేవలేనటువంటి వాడు, కొంతమంది మోసుకుని వచ్చి కూర్చోబెట్టాలి, ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే కొంతమంది మోసుకుని వెళ్ళాలి, అది పరిస్థితి. అలాంటి వ్యక్తి యొక్క జీవితం మనం పరిశీలన చేసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ వ్యక్తి జీవనోపాధి నిమిత్తము దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవారండి. దేవాలయం దగ్గర బయట మరి కూర్చుని భిక్షాటన చేసుకునేవాడు. అలాంటి జీవితం. ఉదయమే తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు, మరలా సాయంకాలం తీసుకువెళ్ళేవారు. దేవాలయంలోకి వచ్చే వెళ్ళే వారందరినీ కూడా ఈయన భిక్షం అడిగేటటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నట్టుగా ఇక్కడ రాయబడింది. అలా భిక్షం అడుగుతున్నటువంటి ఆ సమయంలో సరిగ్గా మధ్యాహ్నము 3 గంటలకంట ప్రార్థనా సమయము. ఆ ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు ఇద్దరు కూడా దేవాలయములోనికి వెళుతూ ఉన్నారు, ఆ మెట్టులు ఎక్కుతూ ఉన్నారు. అలా వెళుతున్నటువంటి ఆ సమయంలో ఈ భిక్షం అడుగుతున్నటువంటి వ్యక్తి, అందరిని అడుగుతున్నటువంటి వ్యక్తి పేతురు, యోహానుల వైపు చూచి అయ్యా అని భిక్షం అడిగినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రతిదినము కూడా ఆ యొక్క శృంగారం అనేటటువంటి దేవాలయపు ద్వారం వద్ద కూర్చుని అడుగుతూ ఉండేవాడంట. పేతురు, యోహానులు దేవాలయంకి వెళ్తున్నప్పుడు వారిని చూచి భిక్షం అడుగగా పేతురు, యోహానులంట వారిని తేరి చూచి మా తట్టు చూడుము అని వాడనుకుంటున్నాడంట. ఏంటి చూడమంటున్నారు, ఏమైనా బంగారం ఏమైనా ఇస్తారేమని చెప్పి తేరి చూస్తున్నాడంట. చూస్తుంటే అప్పుడు పేతురు అన్నమాట ఏంటి తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. దట్ ఈస్ నజరైడైన యేసు క్రీస్తు నామమున నీవు నడువమని చెప్పి. అంటే ఇప్పుడు ఈ కుంటివాడు నడవాలంటే, ఈ కాళ్ళు పనిచేయనటువంటి వాడు నడవాలి అంటే ఒకే ఒక్క సూత్రం ఉపయోగించారు, అదే యేసు నామము. నీ వ్యాధి పోవాలి అంటే, నీ దుఃఖము సమాప్తం అవ్వాలి అంటే, నీ కన్నీరు నాట్యంగా మారాలి అంటే, నీ బ్రతుకు మార్చబడాలి అంటే ఉపయోగించవలసింది ఒకే ఒక నామము, అదే యేసు నామము. ఈ నామము ఎలాంటి నామము అంటే అన్ని నామాల కన్నా పై నామము, ఉన్నతమైన నామము, మహోన్నతమైన నామము. ఈ నామాన్ని ఉచ్చరించినా చాలు కార్యాలు జరిగిపోతాయి. వీళ్ళంటున్నటువంటి మాట, వెండి బంగారములు మా యొద్ద లేవయ్యా, కానీ నీవు నడవడానికి పనికొచ్చేది ఒకటి ఉందయ్యా, నిన్ను నడిపించేది ఒకటే ఉందయ్యా, ఆ ఒక్కటే చెప్తాము, జాగ్రత్తగా వినని. యేసు నామములో, నజరైడని యేసు నామములో లేచి నడవమని చెయ్యి పట్టుకున్నాడంట. వెంటనే వాడంట పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, లేచి నిలిచి నడిచెను. నడవడం మాత్రమే కాదండి, గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇది! ఎక్కడైనా జరిగినటువంటి కార్యమా ఇది? పేతురు, యోహానులు దేవుని యొక్క శిష్యులుగా పిలువబడినటువంటి వారు, దేవుని యొక్క అడుగు జాడల్లో, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అడుగు జాడల్లో వెళ్ళినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య చేసినటువంటి మేలులన్నీ కూడా, అద్భుతాలన్నీ కూడా చూసినటువంటి వారు ఎవరు అంటే ఈ పేతురు, యోహానులు. యేసుక్రీస్తు ప్రభువు వారు
మరణించి పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా 40 దినములు భూసంచారము చేసిన తర్వాత ఆరోహణమైపోయిన తర్వాత ఈ కార్యము కనబడుతూ ఉంది. పేతురు యోహానులు చేస్తున్నటువంటి కార్యం గమనించండి. యేసు నామము ఉచ్చరించక ముందు వీడి పరిస్థితి ఎలా ఉందంటే, దేవాలయము బయటే వీడు ఉండేవాడు. దేవాలయం మెట్ల దగ్గరే ఉండేవాడు, ఆరు బయటే ఉండేవాడు. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడికి రావాలన్నా ఎవరొకరు మోసుకుని వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా ఎవరొకరు మోసుకుని వెళ్ళాలి. ఒకరి మీద ఆధారపడి వెళ్ళేటటువంటి బ్రతుకు ఎవరిది అంటే ఈ భిక్షము అడుక్కునేటటువంటి వ్యక్తిది. ఎప్పుడైతే యేసు నామము అంటే విడుదల 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 జరిగింది. యేసు నామాన్ని ఉపయోగించడం వల్ల ఏమి జరిగింది అంటే కాళ్ళు వచ్చేసినాయి. యేసు నామాన్ని ఉపయోగించడం వల్ల ఏమి జరిగింది అంటే ఇతరుల సహాయం అవసరం లేకుండా వ్యక్తిగతముగా వాడి పని వాడే చేసుకునే విధముగా దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో యేసు నామము ఉందా? యేసు నామములో నీవు ముందుకు వెళుతున్నావా? యేసు నామాన్ని ఆయుధముగా ధరించుకుని వెళుతున్నావా? వెళితే నీకొక శుభవార్త, నీ జీవితంలో కూడా ఇట్టి కార్యాలు జరుగుతాయి. జరగని పనులన్నీ కూడా జరగాలి అంటే యేసునామం ఉండాలి. ఇది జరగదు అనడానికి లేదు, ప్రతిదీ జరుగుతుంది. ఎప్పుడు అంటే యేసునామాన్ని మనము చేతపట్టుకున్నప్పుడే. వాళ్ళు ఉపయోగించినటువంటి నామము యేసునామము. అంతే. వాడు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ నిలబడితే అందరూ కూడా నంటండి విస్మయం ఉందారంట. 10వ వచనం, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. సరే, ఏ మందు వాడలేదండి, ఒకే మందు వాడారు వీళ్ళు, యేసునామం. ఈరోజు ఈ నామాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా? నీ బాధలో యేసునామాన్ని వాడుతున్నావా? యేసు అని పేరు ఉచ్చరించినా చాలు, యేసు అన్న పేరు మీ చిక్కుల మీద వేసుకున్నా చాలు, మీ బాధలు మీ చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. యేసు నామాన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది అంటే ఇలాంటి వ్యాధులు రోగాలు అన్నీ తొలగిపోతాయి. అంత మాత్రమే కాదండి, ఈ నామాన్ని ఉచ్చరిస్తే దెయ్యాలు కూడా పరిగెడతాయి, దెయ్యాలు పారిపోతాయి. అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయములో మనకు కనపడేది అదే. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 18వ వచనం, 16-18. ఈమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూసారా, అద్భుతమైనటువంటి కార్యం ఇది. ఏం ఉపయోగించాడు పౌలు గారు కూడా ఇక్కడ? యేసు నామమును ఉపయోగించాడు. యేసు నామమును ఉపయోగించిన వెంటనే ఇదిగో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ పూతోను అనేటటువంటి దయ్యము ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే దెయ్యాలు కూడా యేసు నామము చెప్పగానే, యేసు నామము మనం ఉచ్చరించగానే అవి పారిపోతున్నాయి. అలాంటి శక్తివంతమైనటువంటి నామం అండి, మామూలు నామము కాదు ఇది. దెయ్యాలు కూడా పారిపోయేటటువంటి నామం ఇది, ఉన్నతమైనటువంటి నామము. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు పరిశీలన చేద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పై నామమునుగా ఆ నామము ఏ నామం అంటే యేసు నామము. ఈ భూమి మీద ఎన్నో నామాలు ఉండొచ్చు, కానీ అన్ని నామాల కన్నా పై నామము ఏ నామము అంటే యేసుక్రీస్తు ప్రభువు అనే నామము. ఈ నామములో ఏమి ఉంది అంటే స్వస్థత ఉంది. ఈ నామములో ఏమి ఉంది అంటే విడుదల ఉంది. ఈ నామములో ఏమి ఉంది అంటే బలము ఉంది. ఈ నామములో ఏమి ఉంది అంటే రక్షణ ఉంది. యేసు నామములో రక్షణ ఉంది. యేసు అనేటటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే రక్షకుడు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు అంటే సర్వ పాపము నుంచి రక్షిస్తాడు. సర్వమానవాళిని కూడా పాపము నుంచి రక్షించేటటువంటి రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఆయన పిలువబడ్డాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుమని వాక్యములో మనకు కనబడుతుంది.
కాబట్టి యేసు నామములో ఏమి ఉంది అంటే రక్షణ ఉంది. అపోస్తల కార్య గ్రంథము 4:12, మరి ఎవని వలన మనకు రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామములో కూడా రక్షణ భాగ్యము లేదు. కేవలము యేసు నామములోనే రక్షణ పొందుకోవాలి. కాబట్టి ఈ నామము ఎలాంటి నామము అంటే రక్షణ ఇచ్చేటటువంటి నామముగా కూడా కనబడుతూ ఉంది. యేసు నామము అంత శక్తివంతమైన నామము. ఉపయోగిస్తున్నావా యేసునామమును? యేసునామములో ఏదడిగినా ప్రార్థన, విజ్ఞాపన, మనవి ఏదడిగినప్పటికీ యేసునామములో మనం అడగాలి, యేసునామములో మనం ప్రార్థన చేయాలి, యేసునామములో మనం పొందుకోవాలి, యేసునామమును మనము ధరించుకోవాలి, యేసునామములో మనం ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో కార్యాలు జరగాలి అన్న యేసునామాన్ని చేతబుచ్చుకుని మనం వెళ్ళాలి. ఇది ఒక అండగా, ఇది ఒక కొండగా, ఇది ఒక బండగా మనకు కనబడుతూ ఉంది. ఎంత గొప్ప విషయం అండి! దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క కార్యం ఇది, దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది. ఏ నామములో కూడా రక్షణ భాగ్యము లేదమ్మా. యేసు అనేటటువంటి మాట పదే పదే ఉచ్చరించండి. యేసు రక్తమే జయమనే మాట పదే పదే వాడండి. మీ జీవితంలో యేసు అనే మాట పదే పదే ఉండాలి. యేసు అనేటటువంటి మాట, యేసు రక్తం అనేటటువంటి మాట కలిపి వాడండి. అదే పెద్ద మందుగా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భయమేస్తుందా? యేసయ్యా అని పిలిస్తే చాలు, పలుకుతాడు ఆయన. ప్రభువా అని పిలిచినా, యేసయ్యా అని పిలిచినా వచ్చి నిలిచిపోతాడు ఆయన. అంత గొప్ప దేవుడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలిచాడు. గుడ్డి బత్తిమై, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని అడిగితే వెనక్కి రాలేదా? వచ్చాడు. అంటే ఈ నామము ఎలాంటిదంటే అన్ని నామాల కన్నా పై నామం మాత్రమే కాదు కానీ రక్షణ ఇచ్చే నామం. అలాగే ఈ నామములో స్వస్థత కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 5:14, మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతనికి కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ దొరుకును. అంతే. గమనించండి, నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి రోగము పోవాలి అంటే, నీ బలహీనత పోవాలి అంటే, స్వస్థత కార్యము జరగాలి అంటే యేసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి. ఈ నామములో ఉన్నటువంటి మరొక అద్భుతం ఏమిటంటే స్వస్థత కార్యాలు జరుగుతాయి. రక్షణ మాత్రమే కాదు, విడుదల మాత్రమే కాదు, స్వస్థత కార్యాలు కూడా ఈ నామంలో జరుగుతాయి. అందుకనే పుట్టిక కుంటివాడు కూడా లేపబడ్డాడు, నడవబడ్డాడు, సాక్షిగా పిలవబడ్డాడు. అది ఈ నామంలో ఉన్నటువంటి యోగ్యత, రక్షణనిచ్చేటటువంటి నామం. నమ్మి బాప్తిసం పొందుకున్న వారు రక్షింపబడును అని రాయబడింది. మార్కు సువార్త 16:17 చెప్పిన మాట ఏమిటంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని. నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వాడు రక్షింపబడును. అంటే మనము నమ్మవలసినటువంటి నామము ఏ నామము అంటే అన్ని నామాల కన్నా పై నామమైనటువంటి యేసు నామాన్ని నమ్మండి. యేసు నామములో అద్భుతాలు, యేసు నామములో ఆశ్చర్య కార్యాలు. మరి ఈ నామాన్ని పట్టుకునే అనండి శిష్యులు పని చేస్తారు. ఈ నామము గుండానే వెళ్ళారు, ఈ నామాన్ని ప్రకటించారు, యేసు నామాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళారు. యేసు నామమును ప్రకటించకూడదు అని ఆ కాలములో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అడ్డు పెట్టేశారు. మీరు యేసు నామం గురించి మాట్లాడకూడదు అని ఈ పేతురు గారిని, యోహాను గారిని కూడా అడ్డు పెట్టారని. ఈ అద్భుతం జరిగిన తర్వాత వారిద్దరిని బంధించేశారు, అడ్డు పెట్టేశారు. అయినప్పటికీ వారు అన్నమాట ఏంటి తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని కూడా చెప్పకుండా ఉండలేము. మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఎందుకంటే ఈ నామములోనే రక్షణ ఉందయ్యా, ఈ నామములోనే అన్నీ ఉన్నాయి, కాబట్టి మేము ప్రకటిస్తాం, మేము ప్రకటించకుండా ఉండలేము అన్నారు. అది ఈ నామానికి ఉన్నటువంటి శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నామము గురించి ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేస్తే 12వ వచనం, 3:12, పేతురు దీనిని చూసి ప్రజలు తిట్టను, ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని
చెప్పాను అన్నమాట ఏంటంటే, మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. అది చూసారా, యేసు నామము ఎంత శక్తివంతమైనదో ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే ఈ నామము గురించి మీరు ప్రకటించొద్దు, ఈ నామం గురించి మీరు మాట్లాడొద్దు అని కూడా అడ్డు పెట్టారండి. అయినప్పటికీ కూడా వారు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత! అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. ఏమంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, యేసు నామం గురించి మాట్లాడొద్దు, బోధించకూడదు అంటున్నారంటే కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో యేసు అనే మాట ఉపయోగిస్తున్నావా? యేసయ్యా అని పిలుస్తున్నావా? యేసయ్యా అని మాట్లాడుతున్నావా? భయం వేసినప్పుడు యేసు రక్తమే జయము, యేసు నామము, ఈ మాటలు ఉపయోగించాలి, ప్రయోగించాలి. యేసు అనే మాట మన జీవితంలో పదే పదే ఉపయోగించాలి. అంత శక్తి ఉంది ఈ మాటలో. అప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, వారిని చూచి దేవుడు మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. అలాంటి శక్తివంతమైనటువంటి నామం ఇది, మనం ఉపయోగించుకోవాలండి. ఈ నామములో రక్షణ భాగ్యము, ఈ నామములోనే మనం అడగాలి దేవుణ్ణి. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనములో. చూసారా, అంటే ఆ నామములో కూడి ఉంటే ఆయన వస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! మరి ఆయన నామము ఉత్తమమైనటువంటి నామము. ఈ నామము తండ్రి కలిగిన నామాన్ని కుమారుడు కలిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫైనల్గా నేను చెప్పే మాట ఏమిటి అంటే, యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో మనకు ఆనందం ఉంది, యేసు నామములో సంతోషం ఉంది. యేసు నామం ఉపయోగిస్తే దెయ్యాలు పరిగెడుతున్నాయి, యేసు నామం ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు నామమును ఉపయోగిస్తే మన జీవితాలు కట్టబడుతున్నాయి. నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఫినిషింగ్ టచ్ ఏమిటంటే, అంత చేసిన తర్వాత యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అనాలి. నువ్వు తండ్రికి ప్రార్థన చేయాలి. ఎలాగంటే యేసు నామాన్ని ఉపయోగించుకుని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎలా చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడంటే. ఎందుకంటే అన్ని నామాల కన్నా పైనామము, ఉన్నతమైన నామము, మహిమ కలిగిన నామము, శక్తివంతమైన నామము యేసు నామము. అట్టి యేసు నామాన్ని ధరించుకుని బలంగా ముందుకు వెళ్ళి ఘనమైనటువంటి సాక్షులుగా మనము నిలవబడే ధన్యత దేవదేవుడు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, ఇదిగో శక్తివంతమైన నామములో శక్తివంతమైన కార్యాలు జరిగిస్తున్నావు తండ్రి, మీకు వందనాలు. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా దాచిపెట్టిన మేలులన్నీ కొమ్మరింపు ఆశీర్వాదాలు ఇదిగో నీ బిడ్డలకును మాకును దయచేసి కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. అందరికీ మరణాత. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశమును మీరు విన్నారు. మీతో ఒక చిన్న మాట. ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా భారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత భారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజు గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించును గాక. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. దేవుడు మీ కుటుంబంను దీవించి ఆశీర్వదించును గాక.